హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు ఫుల్ మూన్ కదా, సో ఈరోజు ఈ రీడింగ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీ మనసులో ఉన్న మీ వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎలాంటి ఫోర్సు లేకుండా, ఎలాంటి కోపము లేకుండా, కేవలం నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ రీడింగ్ వినండి, ఓకేనా? ఈ రీడింగ్ జనరల్ రీడింగ్, సో జనరల్ కలెక్టివ్ ఎనర్జీ ఆధారంగా ఉంటుంది. ఓకే, అందరికీ 100% మ్యాచ్ అవ్వకపోవచ్చమ్మా, కానీ మీకు మ్యాచ్ అయ్యే విషయం ఏంటో మీకు తెలిసిపోతుంది. అది ఎగ్జాక్ట్లీ మీకే యూనివర్స్ చెప్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం ప్రత్యేకంగా చూడబోతుంది ఏంటంటే, మీ ప్రేమని సీరియస్గా తీసుకోలేని ఆ పర్సన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఆ పర్సన్ మీ ఫీలింగ్స్తో ఆడుకున్న వ్యక్తి ప్రస్తుతం ఏ ఫీలింగ్స్లో ఉన్నారు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్, పూర్వీకుల ఆశీర్వాదము, అలాగే యూనివర్స్ ఈరోజు ఈ ఫుల్ మూన్ ద్వారా పూర్వీకుల ఆశీర్వాదము, యూనివర్స్ తీర్పు వల్ల వారి లైఫ్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఫ్లక్చువేట్ అవుతాయి కదా ఫుల్ మూన్ ఎనర్జీస్ వల్ల, ఏమైనా మార్పులు వచ్చాయా? మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా గుర్తు చేసుకుంటున్నారు? పశ్చాత్తాపమా? మీ 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 వాల్యూ అర్థమైందనా, లేక ఇంకా ఏదైనా స్థితిలో ఉన్నారా? సో ఈరోజు నేను కాళీమాత డెక్ ద్వారా ఈ ఎనర్జీని చెక్ చేయబోతున్నానమ్మా. కాబట్టి మనం నిజం ఏదైతే ఉందో అదే వినడానికి సిద్ధంగా ఉండాలి, ఓకేనా? సో జై కాళీమాత తల్లి. అమ్మా, ఈ రీడింగ్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం నేను ఈ కార్డ్స్ ఓపెన్ చేస్తున్నాను తల్లి. ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో ఏది దాచబడి ఉందో అది బయటికి రావాలి. ఎవరైనా ప్రేమతో ఆడుకొని ఉంటే వారి నిజమైన ప్రస్తుత పరిస్థితి, భావాలు, ఆలోచనలు స్పష్టంగా కనిపించాలి. పూర్వీకుల ఆశీర్వాదం ఉంటే అది కూడా ఈ రీడింగ్ ద్వారా కన్వే అవ్వాలి ఈశ్వర. ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి పర్సనల్ బయాస్ లేకుండా ఈ కార్డ్స్ ద్వారా నిజం మాత్రమే బయటికి రావాలి ఈశ్వర. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యక్తికి అవసరమైన మెసేజ్ మాత్రమే చేరాలి ఈరోజు. ఎవరి మంచికైతే అదే జరగాలి. కాళీమాత, మాయ తొలగించి సత్యాన్ని చూపించమ్మా. జై కాళీమాత. సో కార్డ్స్ తీసుకుందామమ్మా. ఇంకొక విషయము, ఈ రీడింగ్ కేవలము మీ పర్సన్ ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి మాత్రమే కాదమ్మా. ఇక్కడ యూనివర్స్ మీకు, నా వ్యూవర్స్ అయినా మీకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అది నాకు మెడిటేషన్ త్రూ కన్వే అయింది. అందుకనే పూర్వీకులు ఏం చెప్పాలనుకుంటున్నారు అని కూడా నేను చెప్పడం జరిగింది. ఈ సిచ్యువేషన్ ద్వారా మీకు ఏం పాఠం నేర్పించాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఏమన్నా వదలాలా? ఏం వదలాలి? వదలాల్సి వచ్చింటే ఏం వదలాలి? మీరు ఇంకా ఏం వదలాలి? ఏం దిశగా వెళ్ళాలి? ఏది అంగీకరించాలి? ఏది ఇక నుంచి పట్టుకొని ఉండకూడదు? యూనివర్స్, పూర్వీకులు ఎనర్జీస్ ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా ఈరోజు ఈ రీడింగ్ ద్వారా కన్వే అవుతుందమ్మా. ఈ కార్డ్స్ ద్వారా పూర్వీకులు, యూనివర్స్ మీకు, మీ జీవితానికి ఒక అడ్వైజ్ ఇస్తారు ఖచ్చితంగా. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి ఈ రీడింగ్ మొత్తం మీ పర్సన్ గురించి మాత్రమే కాదు, మీకోసం కూడా సందేశం ఉంటుంది. అది ఓపెన్ మైండ్తో వినండి, ఓకే? ఎందుకంటే కొన్నిసార్లు యూనివర్స్ మనం అడిగిన సమాధానం కాదు, మనకే అవసరమైన సమాధానం ఇస్తారు. అది మీకు తెలియని విషయం కాదమ్మా, ఓకే? సో ఇప్పుడు కార్డ్స్ తీసుకుంటున్నాను. ఆల్సో ఫైనల్లీ పెండ్లం రీడింగ్ ఉంటుంది. 2 క్వశ్చన్స్, ఓకే? 2 క్వశ్చన్స్ మీకే వదిలేస్తున్నాను. మీకు ఏం క్వశ్చన్స్ కావాలో ఆ క్వశ్చన్స్ రెడీగా పెట్టుకోండి, ఓకే? మీరు అడిగే క్వశ్చన్కి ఈ ఫుల్ మూన్ రోజున సాక్షాత్తు పూర్వీకులు, యూనివర్స్ కలిసి మీకు ఇస్తున్న సమాధానం అన్నమాట, ఓకే? ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్ and సెవెంత్ వన్. ఒక్క నిమిషం అమ్మ.
8th one, 9th one, 10th card set, 11th card set, and 12th card set. So first card set, Dakshina Kali, the southward blessing, Kali of the burning heart, Kali of the wild divine mother, Kamala Kali, the lotus flame, Kali of unwavering faith, Kali of the wild heart, Kali of the sacred dance, Kali of sacred anger, Kali of sacred thunder. చూడండి అమ్మా, మా అర్జెంటుగా ఇమీడియట్లీ ముందు మనస్ఫూర్తిగా యూనివర్స్కి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈ శక్తిని మీ కళ్ళకు అందుకొని మనస్ఫూర్తిగా భగవంతునికి దండం పెట్టుకున్నామా. కాళీమాతకి, కాళీ ఆఫ్ ద సాక్రెడ్ డ్యాన్స్, సాక్రెడ్ యాంగర్, సాక్రెడ్ థండర్, 3 ఒకదాని తర్వాత వచ్చినాయి. కాళీమాత పవర్ చాలా ఇదిగా చూపిస్తున్నారు మనకి ఇక్కడ. కాళీ ఆఫ్ డివైన్ జస్టిస్. కాళీమాత రీడింగ్లో ఇంత పవర్ఫుల్గా రావడం ఇదే ఫస్ట్ టైం అమ్మ. కాళీ ఆఫ్ లిబరేషన్, Kali of the divine mother womb, Kali of divine justice, Kali of liberation, Kali of the divine mother womb. అసలు చూసారమ్మా, సాక్రెడ్ డాన్స్, సాక్రెడ్ యాంగర్, సాక్రెడ్ థండర్. ఓ మై గాడ్. సో ఇక్కడ చూడండి అమ్మా, దక్షిణ కాళి, ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్, ఫస్ట్ కార్డ్ సెట్. ఇక్కడ కాళీమాత చాలా ప్రశాంతంగా కానీ చాలా స్పష్టంగా ఒక విషయం చూపిస్తున్నారు నాకు ఇక్కడ. మీ విలువని ఒకప్పుడు సాధారణంగా తీసుకున్న వ్యక్తి ఇప్పుడు లోపల నిశ్శబ్దంగా కొన్ని విషయాలు అర్థం చేసుకునే దశలో ఉన్నారు. ఇది బయట శిక్షలా కనిపించకపోయినా లోపల అవగాహన మొదలైంది అని ఎనర్జీ నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. మీకు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినప్పుడు మీ వెలుగు ఏదైతే ఉంటుందో నేను చెప్తాను కదా, ఆ వెలుగు తగ్గదు అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. అర్థమవుతుంది కదమ్మా. కాళీమాత ఇక్కడ అరవటం లేదు, శిక్షిస్తున్నట్టుగా కూడా కనిపించడం లేదు, కానీ చాలా నిశ్శబ్దంగా ఒక తలుపు మూసి ఇంకో తలుపు చూపిస్తున్నట్టు నాకు ఇక్కడ చూపిస్తున్నారు. ఒకప్పుడు మీ ప్రేమని అందుబాటులో ఉన్నదిగా చూసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకో కొన్ని చోట్ల ఖాళీ అనుభవిస్తున్నట్టు ఉంది నాకు ఇక్కడ. కారణం మీరు కాదు, కారణం ఆలస్యంగా వచ్చిన అవగాహన అన్నమాట. మీరు కాదు కారణం. అర్థం చేసుకోవాలి, చాలా డెప్త్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ నాకు ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఎవరో ఓడిపోయారనే రీడింగ్ కాదు, ఇది ఎవరో చేసిన ఎంపికల తర్వాత వాళ్ళు తమని తామే ఎదుర్కొన్న దశ గురించి నాకు ఈరోజు ఈ రీడింగ్ చూపిస్తున్నారు. ఎందుకంటే మనిషి బయట ప్రపంచం నుంచి తప్పించుకోగలడు, కానీ తన మనసు నుంచి కాదు కదా. ఈరోజు కాళీమాత చాలా వింతగా ఒక విషయం చూపిస్తున్నారు. కొన్ని సంబంధాలు బయట ముగిసిపోయినా వాటి ప్రతిధ్వని చాలా కాలం లోపల నడుస్తూ ఉంటుంది, అది మీకు తెలుసు. మీ ప్రేమతో ఆడుకున్న వ్యక్తి గురించి చూస్తే నాకు ఇక్కడ వెంటనే ఏడుపు, వెంటనే పశ్చాత్తాపము, వెంటనే తిరిగి రావడం లాంటి ఎనర్జీ కనిపించడం లేదు. కానీ నాకు కనిపిస్తుంది ఒకటే, వాళ్ళు ఒక దశలో అనుకుంటున్నారు ఇది ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది, ఇది వెళ్ళదు. ఇది అంటే ఈ పర్సన్ ఆర్ మీరు, ఇది ఎంత ఇచ్చినా తిరిగి వస్తుంది. కానీ జీవితం ఒకరోజు చూపిస్తుంది. కొంతమంది మనుషులు మన జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళ విలువ కనిపించదు, వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రభావం కనిపిస్తుంది అని చెప్పేసి. చూడండి, దక్షిణకాళి దగ్గర నాకు వచ్చిన భావన, మీరు ఇచ్చిన ప్రేమ మాత్రమే కాదు, అర్థం చేసుకోవడము, క్షమించడము,
మళ్ళీ అవకాశం ఇవ్వటము. కానీ కొన్ని బంధాలు ఇవన్నీ అందుకున్నాక కూడా ఎదగవన్నమాట. అక్కడ యూనివర్స్ జోక్యం మొదలవుతుంది. ఇక్కడ నాకు అక్కడే కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్లీ ఇక్కడ కాళీమాత నేనున్నాను అని జోక్యం చూపిస్తున్నారు. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్ చాలా స్పష్టంగా చూపిస్తున్నారు ఈ కార్డ్ ద్వారా. ఇక్కడ లోపల దాచిన భావాలు, మాట్లాడని బాధ, చెప్పని పశ్చాత్తాపము కనిపిస్తుంది. ప్రేమని ఆటగా తీసుకుంటే తర్వాత ఖాళీగా అనిపించే సమయం వస్తుందని యూనివర్స్ ఇక్కడ చూపిస్తున్నారు స్పష్టంగా. కానీ వ్యూవర్స్ అయిన మీరు వాళ్ళ బాధ మీ బాధ్యత కాదమ్మా. మీ పర్సన్ బాధ మీ బాధ్యత కాదు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఈరోజు వచ్చిన ఎనర్జీలో నాకు ఒక విషయం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇది ఎవరో పడిపోవడం గురించి రీడింగ్ కాదు. ఇది ఎవరో చేసిన పనులు బరువుని, ఏదైతే ఉందో ఆ పనుల బరువుని వాళ్ళు ఎప్పుడో ఒక దశలో అనుభవించే సమయం గురించి అనమాట. ఎందుకంటే ప్రేమను కోల్పోవడం కంటే నిజంగా ప్రేమించిన వ్యక్తి విలువ ఆలస్యంగా అర్థం కావడం చాలా అతిపెద్ద అనుభవం కదా. అది ఇక్కడ బర్నింగ్ హార్ట్ ఎనర్జీ ఏం చెప్తుందంటే కొన్ని సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ముగిసిపోవు, కానీ అవి లోపల ప్రశ్నలుగా మారిపోతాయి. నేను ఎందుకు అలా చేశాను? వారు నిజంగా నన్ను ప్రేమించారా లేదా ప్రేమించాడా? ఇట్లా మీరు మీ పర్సన్ అనుకోవడం అన్నమాట. ఇప్పుడు తిరిగి వెళ్తే అదే ఉంటుందా? ఈ ప్రశ్నలు బయటికి రావు, కానీ లోపల నిశ్శబ్దంగా పనిచేస్తాయి. అది నాకు ఇక్కడ చూపిస్తున్నారు. మరొక విషయం కూడా కనిపిస్తుంది. మీలో చాలామంది ఈ రీడింగ్ చూసేవాళ్ళు ప్రేమను కోల్పోయిన వాళ్ళు కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమను కోల్పోయాము అనుకుంటున్నారు, కానీ ప్రేమను కోల్పోయిన వాళ్ళు కాదు. మీరు మిమ్మల్ని మీరు కోల్పోయి మళ్ళీ వెతుక్కుంటున్న వాళ్ళు అనమాట. మీరు ఇక్కడ ప్రేమను కోల్పోయిన వాళ్ళు కాదు మీరు. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అనమాట. అర్థమవుతుందా మీకు? మనసు కాలిపోవడం అంటే ఏడవడం కాదు. ఏదో ఒక రోజు ఒక క్షణంలో ఎవరో ఒకరి విలువ మనకి అర్థం అవడం. అప్పుడు మనిషి బయట ఎవరితో ఉన్నా లోపల ఒక ఖాళీ ప్రశ్నగా మిగిలిపోతారు. బర్నింగ్ హార్ట్, మనసు కాలిపోవడం అంటే ఏడవడం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. అర్థమవుతుందా? చాలా స్పష్టంగా ఈరోజు కాళీమాత మీ పూర్వీకుల ఎనర్జీ యూనివర్స్ అంతా ఏకమే కన్వే చేస్తున్న ఒక పవర్ఫుల్ రీడింగ్. ఇది దృష్టిలో పెట్టుకోండి. నేను కాళీమాత కన్వే చేస్తున్నారు, యూనివర్స్ కన్వే చేస్తున్నారు అంటే కాళీమాత శక్తి ద్వారానే కాదు, యూనివర్స్ శక్తి ద్వారానే కాదు, అందరూ ఏకమై కన్వే చేస్తున్న ఎనర్జీ అనేది మీరు ముందుగానే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను మీకు ఆ విషయం. అర్థమవుతుందా? చాలా పవర్ఫుల్ రీడింగ్ ఈరోజు మీకు కన్వే అవుతుంది. కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. ఇది ఇక్కడ మనకి చాలా పవర్ఫుల్గా ఈ కార్డ్ ద్వారా కూడా కన్వే చేస్తున్నారు. ఓకే, సో ఏదేంటంటే ఈ రూపం ఏదైతే ఉందో కాళీమాత వైల్డ్ డివైన్ మదర్ రూపం కదా. ఈ కాళీమాత ఈ రూపంలో చెప్తున్నారు మనకి. మీరు ఎంత ఇచ్చారో, ఎంత నిజాయితీగా ఉన్నారో యూనివర్స్ చూశారు. మీరు మిమ్మల్ని మర్చిపోయి ఎవరి కోసమో బ్రతికే స్థితి నుంచి బయటికి రావాలని చెప్తున్నారు. చాలా గట్టిగా చెప్తున్నారు. చాలా గట్టిగా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలా గట్టిగా ఎవరి కోసమో బ్రతికే స్థితి నుంచి బయటికి రావాలి. ఖచ్చితంగా రావాల్సిందే. ఇంకెంతకాలం కూర్చుంటారు? చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికో అవకాశం ఇచ్చారు, మళ్ళీ అర్థం చేసుకున్నారు. కానీ ఒక దశ తర్వాత యూనివర్స్ అడుగుతున్నారు, నువ్వు అందరికీ ఇస్తున్న ప్రేమలో నీ కోసం ఎంత మిగిలింది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ సమాధానం చెప్పండి. నాకు కాదు, మీ మనసుతో యూనివర్స్కి సమాధానం చెప్పండి. అడిగే ప్రశ్న ఖచ్చితంగా చెప్పాలి. వ్యూవర్స్, మీలో చాలామంది ప్రేమ కోసం పోరాడలేదమ్మా. మీరు అర్థం చేసుకోవడానికి పోరాడారు ఇక్కడ. ఖచ్చితంగా, అవునా కదా? కానీ యూనివర్స్ అడుగుతున్నారు ఇక్కడ, ప్రతి సంబంధాన్ని కాపాడడమే మీ బాధ్యత అని అడుగుతున్నారు.
లేక మీ హృదయాన్ని కూడా ఎవరో కాపాడాలా? చెప్పండి. చెప్పండి ఇక్కడ యూనివర్స్‌కి మీకు సమాధానం. ఇక్కడ నాకు చెప్పమని అడగట్లేదు నేను. ఇక్కడ యూనివర్స్ అడుగుతున్న యూనివర్స్, కాళీమాత, పూర్వీకులు అందరూ కలిసికట్టుగా చెప్తున్న పవర్‌ఫుల్ రీడింగ్ చెప్పండి వారికి సమాధానం మీరు. కాళీ ఆఫ్ కమలకాళి, ద లోటస్ ఫ్లేమ్. నేను స్ట్రక్డ్ ఎనర్జీ అయిపోయాను. ఇంత పవర్ఫుల్ ఎనర్జీని నా ద్వారా సారీ అమ్మ, ఎవరినైనా ఎక్కడైనా హర్ట్ చేస్తుంటే సారీ. నేను మళ్ళీ అందుకే నేను డైవర్ట్ అవ్వను. వెళ్ళిపోవాలి రీడింగ్. ఏం కాదు, మరేం కాదు. నాకు ఇక్కడ వస్తున్న ఎనర్జీని మాత్రమే నేను చెప్తున్నానమ్మా. అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి. సో ఇక్కడ నన్నుగా మాత్రం తీసుకోవద్దు మీరు. అస్సలు నన్నుగా మాత్రం తీసుకోవద్దు. నాకు వస్తున్న మెసేజ్ని నాకు ఇక్కడ యూనివర్స్ ద్వారా మీకు కన్వే చేసిన. ఇక్కడ నేను ఒక తిత్తిని, నేను ఒక మాధ్యమాన్ని మాత్రమే. నేను ఏదీ కాదు ఇక్కడ. నా ద్వారా మీకు కన్వే అవుతున్న ఒక మెసెంజర్ని. మొదలుందా? కమలకాళి, ద లోటస్ ఫ్లేమ్. ఇదేంటంటే మట్టి మధ్యలో మనకి కమలం ఉంటుంది కదా, మట్టి మధ్యలోనే కమలం ఉంటుంది. మట్టి మధ్యలో కూడా కమలం వికసించినట్టు మీ జీవితంలో కూడా ఈ అనుభవం తర్వాత కొత్త వెలుగు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కుండ బద్దలు కొట్టినంత స్ట్రాంగ్గా. నేను అది కుండ బద్దలు కొట్టిన ఆ వర్డ్ జనరల్గా చెప్తున్నాను, చాలా గట్టిగా చెప్తున్నారమ్మా. అంటే అంత డ్యామ్ షూర్ అన్నట్టు చెప్తున్నారు మనకి. అంటే నేను చెప్తున్నాను ఇక్కడ సాక్షాత్తు యూనివర్స్, కాళీమాత ఎనర్జీస్, పూర్వీకుల ఎనర్జీస్తో మీకు చెప్తున్నారు అంటే మీ దృష్టిలో పెట్టుకోండి. మట్టి మధ్యలో కూడా కమలం వికసిస్తుంది కదా. మీ జీవితంలో కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒక అనుభవాలు. ఈ అనుభవాల తర్వాత కొత్త వెలుగు వస్తుంది అని చెప్పి షూరిటీ ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు? నువ్వు నేను కాదు ఇచ్చేది షూరిటీ. సాక్షాత్తు భగవత్ శక్తి, డివైన్ పవర్ ఇస్తున్నారు. మీ హృదయం మూసుకోవద్దు. మీకు విలువ లేని చోట మళ్ళీ వృధా చేసుకోవద్దు. మీ వాల్యూని వృధా చేసుకోవద్దు. అది మీ వాల్యూని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపించాలి. మీకు వాల్యూ లేని వాళ్ళ దగ్గర వృధా చేసుకోవద్దు. అస్సలు వృధా చేసుకోవద్దు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. కమలకాళి, లోటస్ ఫ్లేమ్ దగ్గర నాకు చాలా బ్యూటిఫుల్ మెసేజ్ వస్తుందమ్మా. చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇది. అసలు చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి అసలు మీరు ఈ రీడింగ్ ద్వారా. యూనివర్స్కి, కాళీమాతకి, పెద్దలకి. మురికి నీళ్ళల్లో కమలం పుట్టినట్టు, మురికి నీళ్ళల్లోనే కదా మనకి కమలం పుడుతుంది. మీ జీవితంలో కూడా ఈ బాధ ఒక ముగింపు కాదమ్మా. ఇది మీ స్టాండర్డ్ మారే దశ అని షూరిటీ ఇస్తున్నారు. ఇక మీదట మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని వెతకరు మీరు వెతకరు. సంతోషమమ్మా, సంతోషం. మీరు వెతకరు అని నాకు చెప్తున్నారు. నేను సంతోషపడుతున్నా. మీ సంగతి తెలీదు. నేను నా వ్యూవర్స్ ఎనర్జీస్ ఇంత మంచిగా ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువను చూడగల వ్యక్తిని, ఎవరైతే మీకు తెలిసిపోతుంది కదా మీ విలువ ఎవరైతే ఇస్తున్నారో మీ విలువను చూడగల వ్యక్తిని మాత్రమే మీరు ఇక పైనుంచి అంగీకరిస్తారు. అది నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ ఎనర్జీస్. చాలా సంతోషపెడుతున్నారమ్మా నన్ను అయితే ఈ రీడింగ్ ద్వారా ఈరోజు. ఎంత అద్భుతంగా ఉందో. అమృతం, అమృతం అంటే అమృతం. చాలా బాగుందమ్మా. ఇంత అద్భుతంగా నాకు ఈరోజు నా ద్వారా ఇంత అద్భుతమైన మెసేజ్ కన్వే చేసినందుకు నేను మాటలో చెప్పలేకపోతున్నాను నిజంగా చెప్పాలంటే. అసలు మీరు అనుకున్నట్టు ప్రేమ దొరకలేదు కదా ఇక్కడ. అందుకు మీకు ఎంత పెద్ద బహుమతి ఇస్తున్నారో చూసారు ఇక్కడ. మీరు అనుకున్నట్టు ప్రేమ దొరకపోయినా మీరు అనుకోని విధంగా గౌరవం వస్తుందమ్మా అని చెప్తున్నారమ్మా. మీరు ఎదురు చూసిన వ్యక్తి కాకపోయినా మీరు ఎప్పటి నుంచో అర్హత ఉన్న జీవితం మీ దగ్గరికి వస్తుంది. మీరు అర్హులు ఆ జీవితానికి. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ గిఫ్ట్ మీ చేతిలో పెడుతున్నారు యూనివర్స్. కార్డ్ ఏం చెప్తుందంటే మీ విలువ
ఎవరైనా గుర్తించాలి కాబట్టి ఉండదు ఇక్కడ. అది ముందే ఉంది మీ విలువ. ఎవరైనా గుర్తించాలి కాబట్టి మీ విలువ అక్కడ ఉండేది కాదు. మీ విలువ ఎప్పుడో ముందే ఉందని ఎవరు చెప్తున్నారు? యూనివర్స్ మీ విలువ ముందే ఉందమ్మా. అది ఐడెంటిఫై మీ విలువ మాకు తెలుసు కాబట్టి ఈరోజు నువ్వు ఈ సందేశం వింటున్నావు. లేదంటే నువ్వు ఈ సందేశం వినవు అని చెప్తున్నారు. ఇంత అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నారమ్మా. నాకు నేను మాటల్లో చెప్పలేని అనుభూతిని ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. అది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నాకు ఎవరైనా హెల్ప్ చేయండి త్రూ కామెంట్స్ ద్వారా. నా మాటల్లో ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి. అంతే. చాలా అందంగా ఉంది. నాకు చాలా ఎంతో హాయినిస్తుంది ఈరోజు రీడింగ్. మీ ఎనర్జీస్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. నా వ్యూవర్స్ ఇంత మంచిగా, ఎంత పవర్ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే నాకే కదమ్మా హాయ్. మరి నాకే హాయ్, ఇంకెవరు ఉంటారు? అందుకని ఇంత అద్భుతమైన రీడింగ్ నాకు ఈరోజు చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ చూడండి, ఖాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. మీరేంటంటే చాలా కాలం సమాధానం కోసం ఎదురు చూశారు అనేది నాకు ఇక్కడ తెలుస్తుందమ్మా. అన్వేవరింగ్ ఫెయిత్. కానీ ఈరోజు యూనివర్స్ చెప్తుంది, నమ్మకం అంటే ఎదురు చూడడం కాదు, మీ దారిలో నడవటము అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా? నమ్మకం అంటే ఖచ్చితంగా ఎదురు చూడటం కాదు, మీ దారిలో నడవడం. మీరు ఎదురు చూసినంత కాలం వృధా కాలేదు. ఆ కాలం అంతా అదేం వృధా కాలేదు. అది మీ హృదయం ఎంత నిజమో చూపించింది, మీకే చూపించింది. కానీ ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, ప్రేమ కోసం ప్రార్థించండి, కానీ మీ ప్రశాంతతని పణంగా పెట్టకండి. అది ఇక్కడ మనకి యూనివర్స్ చెప్తున్న విషయం. దానికి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిన విషయం అమ్మ. పాయింట్ నోట్ చేసుకోండి. పాయింట్ నోట్ చేసుకోవడం అంటే ఎక్కడ రాసుకోవడం కాదు, మీ మనసులో దాన్ని ఆచరణలో పెట్టాలి. అది డిలేట్ అవ్వకూడదు ఎప్పటికీ. ఆ విధంగా పెట్టుకోవాలి నోట్ చేసుకోవడం అంటే. అర్థమవుతుందా? ఇక్కడ అంత స్ట్రాంగ్గా నాకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. కొన్ని ప్రార్థనలు మనం అడిగిన దాన్ని ఇవ్వవు, అది మీకు కూడా తెలుసు. మనకి సరిపోని దాన్ని తీసేస్తాయమ్మ. అలాగే చాలాసార్లు అదే ఆశీర్వాదం. అది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినా మీకు చాలా బాగా తెలుసు, నిజం చెప్పాలంటే. అవునా కాదా? నాకు అదే ఇక్కడ చూపిస్తున్నారు ఈరోజు, చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్. ఇదేం చెప్తుంది ఈరోజు? ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్ ద్వారా మనకి జీవితంలో జరిగిన ప్రతిదీ ఏదైతే ఉంటుందో మనకి దాని గురించి ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్ ద్వారా కాళీమాత కన్వే చేస్తున్నారు మనకి ఇక్కడ మెసేజ్. కాళీమాత అడుగుతున్నారు ఇక్కడ, మీ ప్రేమలో మీ స్వరూపాన్ని కోల్పోయారా అని అడుగుతున్నారు ఇక్కడ ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్ ద్వారా. కార్డ్ ద్వారా ఏం చెప్తున్నారంటే, మీ నిజమైన స్వభావానికి తిరిగి వెళ్ళే సమయం ఇది వచ్చింది అని చెప్పి గుర్తు చేస్తున్నారమ్మ మనకి ఇక్కడ సాక్షాత్తు కాళీమాత. దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మీరు నిజంగా ఆ వ్యక్తినే మిస్ అవుతున్నారా, లేక వాళ్ళతో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో దాన్ని మిస్ అవుతున్నారా అని చెప్పేసి నాకు ఇక్కడ స్పష్టంగా ప్రశ్న వస్తుంది ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్ ద్వారా. దానికి సమాధానం మీరు యూనివర్స్కి చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు కూడా మీరు వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు ఖచ్చితంగా. మీకు వారి ద్వారా ఏదైతే శ్రద్ధ ఫోకస్ వచ్చిందో దాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీకు మీ పర్సన్ ద్వారా వచ్చిన రెస్పెక్ట్ని కూడా తెచ్చుకుంటున్నారు. ఎంత రెస్పెక్ట్ వచ్చిందో మీకు తెలుసు, ఇక్కడ నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళని గుర్తు చేసుకోవడం వేరు, వాళ్ళు మీకు ఇచ్చిన శ్రద్ధ వేరు. ఈ రెండు వేరు విషయాలు. అది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుసు. మీకు తెలుసు ఇక్కడ మీరు ఇచ్చిన విలువ ఏంటో తెలుసు, వాళ్ళు మీకు ఇస్తున్న విలువ ఏంటో కూడా తెలుసు. అది ఒకసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుంది. ఈ రీడింగ్ ద్వారా మీకు యూనివర్స్ ఇచ్చే సందేశానికి ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి అర్థమవుతుందా? సో ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ డ్యాన్స్. ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ డ్యాన్స్ ద్వారా మనకి కాళీమాత ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ
ఒక్కసారి నేను చూస్తున్నాను ఇక్కడ. ఇంకా ఏమైనా మిస్ అవుతున్నానా మధ్య మధ్యలో చెప్తూ మళ్ళీ బ్యాక్‌కి కూడా వెళ్తున్నాను. ఎక్కడైనా మర్చిపోయానా నేను మీకు కన్వే చేయాల్సినయి? ఇంకా ఏమన్నా ఉందా ఇందులో మీనింగు? ఇంకా నేనేమన్నా మిస్ అయ్యానా? అని ఒకటికి 4 సార్లు చూస్తూ ఉంటానమ్మా. నేను ఇప్పుడు ఇది కన్వే చేశాను. నేను మళ్ళీ ఇక్కడికొస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్లి చూసుకుంటాను. ఏమైనా మిస్ అయ్యానా? ఆహ్, యూనివర్స్ కన్వే చేయాల్సిన విషయం ఏమైనా మిస్ అయ్యానా? అని చెప్పుకుంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇవ్వాలనుకుంటానమ్మా రీడింగ్. సో, అది 'కాళీ ఆఫ్ ద సాక్రెడ్ డాన్స్' ద్వారా జీవితంలో జరిగిన ప్రతీదీ కూడా నిలిచిపోయినట్టు అనిపించినా కూడా ఎనర్జీ కదులుతోంది అని చెప్పేసి మీకు యూనివర్స్, కాళీమాత ఈ కాళీ డెక్ ద్వారా మీకు సమాధానం ఇస్తున్నారు. మొత్తం చాలా పవర్‌ఫుల్ శక్తులు ఈరోజు ఇన్వాల్వ్ అయినాయి మన రీడింగ్‌లో అని చెప్పాను. ఈ పూర్వీకులు, యూనివర్స్ పవరు, కాళీమాత ఆశీర్వాదం మొత్తం అంతా కలిపి ఇక్కడ చెప్తున్నారు చాలా చక్కగా. మీకు ఏదైతే నిలిచిపోయినట్టు కనిపించిందో అది కదులుతోంది అని స్పష్టంగా చెప్తున్నారు. ఒక తలుపు మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది ఖచ్చితంగా. పాత కథ ముగిసినా కూడా మీ జీవితం అనేది ముగియదమ్మా. అది మీరు నమ్మవలసిన జీవిత సత్యం. మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. పాతది జరిగిపోయిన దానికి మీరు నేర్చుకున్న లెసన్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పర్సన్‌కి కాదు. పర్సన్‌కి ఎవరిస్తారు? ఈ డెవిల్‌కి రెస్పెక్ట్ ఇమ్మని ఎలా చెప్తాము? చెప్పం కదా! అసలు షిట్ థింగ్ అనమాట అది. ఏంటంటే ఏది వెళ్ళిపోయిందో దాని వెనక పరిగెత్తే సమయం పూర్తయిపోయిందమ్మా అని చెప్తున్నారు. ఈ ఈ ఈ ఈ కార్డ్ ద్వారా మెసేజ్ మీకు. మీ జీవితంలో కొత్త సర్కిల్ అనేది మొదలవుతుందమ్మా. కొత్త ఆలోచనలు, కొత్త మనుషులు, కొత్త సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకిక్కడ. చాలా అద్భుతంగా ఉంది నాకిక్కడ రీడింగ్ ఈరోజు. ఈ జీవితం కదులుతుంది. మీరు ఆగిపోయింది అనుకున్నారు. కానీ కదులుతుంది అని చెప్తున్నారు. దానికి కూడా నేను సంతోషిస్తున్నాను. మీకు కనిపించకపోయినా మీ దారి మారుతుంది. మీ సర్కిల్ మారుతుంది. మీ ఎనర్జీ మారుతుంది. పాత తలుపు తెరుచుకోవాలని ఎదురు చూస్తుంటే కొత్త తలుపు ముందే తెరుచుకొని ఉంది. అది ఇక్కడ అసలైన సందేశం మనకి ఇస్తున్నారు. ఇప్పుడు క్లియర్‌గా అర్థమై ఉంటుంది మీకు. చాలా స్పష్టంగా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. చాలా చాలా స్ట్రాంగ్‌గా కన్వే చేస్తున్నారు. చాలా బాగుంది. కాళీ ఆఫ్ ద సాక్రెడ్ యాంగర్. ఇది కోపం కాదు, సరిహద్దు అనమాట. మిమ్మల్ని బాధ పెట్టిన చోట ఇక ఆగకూడదని కాళీమాత చెప్తున్నారు చాలా బలంగా మీకు. సాక్రెడ్ యాంగర్ అర్థమవుతుందా? ఇది నాకు సరిపోదు అనే ఏదైతే ఉందో అది చెప్పే శక్తి కూడా మీకు అది పవిత్రమే. ఇది నాకు సరిపోదు అని మీరు రియలైజ్ అవ్వాలి. ఇది మీకు సరిపోయేది కాదు, ఖచ్చితంగా సరిపోయేది కాదు. అది ఒక శక్తి. మీకు సరిపోదు అనేది ఆ వర్డ్ మీరు అంత వాల్యుబుల్ అని అది అక్కడ మీనింగ్. మీరు అంత వాల్యుబుల్ కాబట్టి ఆఫ్టర్ ఆల్ అది మీకు సరిపోదు. అది ఇక్కడ అర్థం. నేను చెప్పే చిన్నగా కావచ్చు, చిన్న వర్డ్‌తో కావచ్చు, దాంట్లో మెనీ మీనింగ్స్ వస్తాయి. నేను అంత ఆలోచించి ఇక్కడ ప్రతిదీ ఇక్కడ యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు అనేది స్పష్టంగా కన్వే చేయడానికి అంత ప్రయత్నిస్తానమ్మా నేనిక్కడ. అంత ప్రయత్నిస్తా. చాలా పవర్‌ఫుల్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ కాళీమాత కోపం చూపించడం లేదు. మీలో దాచిన శక్తిని చూపిస్తున్నారు. శక్తిని మీకు గుర్తు చేస్తున్నారు మళ్ళీ ఒకసారి. ప్రతిసారి సైలెంట్‌గా భరించడం మంచిది కాదమ్మా అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఇది నాకు సరిపోదు అని వెళ్ళిపోవడం కూడా అది మీ సెల్ఫ్ రెస్పెక్టే అని చెప్తున్నారు ఇక్కడ. అది మీరు మర్చిపోయి ఉంటే గుర్తు చేస్తున్నారు ఇక్కడ. అది ఇక్కడ విషయం. అర్థమవుతుందా? చాలా బలంగా కాళీమాత నాకు కన్వే చేస్తున్నారనమాట. నాకు కాదు, మీకు చెప్పడానికి కన్వే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మంచిగా ఉండటం వల్ల మన విలువేం పెరిగిపోదు కదా. మీరు ఇప్పటి వరకు అదే కదా చేశారు. మీ విలువేనా పెరిగిపోయిందా? కొన్నిసార్లు వెళ్ళిపోవడము, కొన్నిసార్లు స్పందించకపోవడము, కొన్నిసార్లు తిరిగి చూడకపోవడం, ఇవి కూడా హీలింగ్లో భాగాలేనమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. హీలింగ్లో భాగాలే, అవి మీరు చేయాలి. అదే ఇక్కడ కన్వే చేస్తున్నాను. అవన్నీ ప్రతి పాయింట్ కూడా ఈరోజు ఇస్తున్న రీడింగ్ ద్వారా మీరు
గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి 4 సార్లు చూడండి అని చెప్తాను నేను ఈ రీడింగ్. మహా అయితే సేవ్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా లో అయిపోతున్నప్పుడు చూడడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ సచ్ ఎ పవర్ఫుల్ రీడింగ్ అమ్మ ఈరోజు నాకు. మీ సంగతి నాకు తెలీదు. మరి నాకైతే వచ్చే ఎనర్జీస్ అదే విధంగా అనిపిస్తున్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక్కసారి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నాకు వస్తున్న ఈ ఫీలింగే మీకు వస్తుందో లేదో నాకు ఒక్కసారి జస్ట్ నాకు తెలియాలి కదా! మీకు నేను అనుభవిస్తున్న ఈ ఫీలింగ్ మీకు వస్తుందో లేదో అని తెలియడం కోసం మాత్రమే. అది నేను అడిగేది. జస్ట్ అంతే. అంతకు మించి నాకు మీరేదో కామెంట్ చేసేయాలి అని కాదు. జస్ట్ టు నో. నేను ఇంత హైగా ఫీల్ అవుతున్న ఎనర్జీ మీకు కూడా అది తెలుస్తుందా? ఇక్కడ ఆ పవర్‌ని మీరు ఫీల్ అవుతున్నారా లేదా? అంతవరకే. ఓకే. అంతకు మించి ఇంకేం కాదమ్మా. ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ థండర్. కొన్ని నిజాలు ఒక్కసారిగా తెలుస్తాయన్నమాట. కొంతమంది కొన్ని వ్యక్తులు ఎందుకు దూరమయ్యారో ఆలస్యంగా అర్థమవుతుంది. ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే, వచ్చిన షాక్ మిమ్మల్ని బలహీనంగా కాదు స్పష్టంగా చేస్తుంది అని చెప్తున్నారు. సాక్రెడ్ థండర్. ఏదైతే మీకు ఒక షాకింగ్ విషయం తెలిసిందో లేదా తెలుస్తుందో అది మిమ్మల్ని స్పష్టత చేస్తుంది. మిమ్మల్ని ఏం బలహీనం చేయడానికి కాదు, కొంచెం బీ స్ట్రాంగ్గా ఉండండి. ఒకవేళ తెలియాల్సిన ఎవరికైనా విషయం ఆల్రెడీ తెలిస్తే అది మిమ్మల్ని బలంగా చేయడానికమ్మా మీరేమీ బలహీన పడిపోవద్దు. తెలియాల్సిన విషయం నాకు ఇప్పటికొచ్చి ఏ విషయమో తెలియలేదు అనుకుంటారా, మీకు ఒక విషయం తెలియబోతుంది. దానికి మీరు ఒక టెన్షన్ తీసేసుకొని ముందుగానే పడిపోవద్దు. అర్థమవుతుందా? స్ట్రాంగ్గా నిలబడాలి. అది మీ మంచి కోసమే. భగవంతుని శక్తి ఎప్పుడు మిమ్మల్ని పడేయడానికి కాదు కదా తీసుకొచ్చేది. అది తట్టుకొని నిలబడాలి. తట్టుకొని ఖచ్చితంగా నిలబడాలి. ఓకేనా? కొన్ని నిజాలు ఏంటంటే నెమ్మదిగా రావమ్మా. ఒక్కసారిగా అర్థమవుతాయి. స్లోగా అర్థమవ్వవు. ఒక్కసారిగానే వస్తాయి. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? నేను అంతకాలము ఎందుకు నన్ను నేనే మర్చిపోయాను అని అనిపిస్తుంది. నా కళ్ళు ఏమైపోయినాయి, నేను మూసుకుపోయినా, అక్కడికి నా ఇంట్యూషన్ చెప్తూనే ఉంది రాంగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఇంత సడన్ షాక్ వస్తేనే కానీ నాకు అర్థం కాలేదు అని రియలైజ్. కొంతమంది చాలామంది ఆల్రెడీ ఆ ఫేజ్ని దాటి ఉండొచ్చు. అది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు ఈ కొన్ని రోజుల్లో. లేకపోతే కొంతమంది ఆల్రెడీ ముందుంది. రెడీగా ఉండండి అమ్మ. ఏం కాదు, రెడీగా ఉండండి. భగవంతుని శక్తి మీకుంది. మరి ఏం పర్వాలేదు. ఓకే. మేమున్నాం, మేము నిలబెడతాం అని చెప్తున్నారు ఇక్కడ. అది కూడా మనకు కన్వే చేస్తున్నారు కదా ఇక్కడ. సో దానికోసం ధైర్యంగా ఉండండి. ఓకేనా? అదే మిమ్మల్ని కూల్చే అంత పవర్ఫుల్ అయితే కాదు. మీరు ఇట్లా స్ట్రాంగ్గా ఉంటే అది మిమ్మల్ని తగిలి దూసుకుని వెళ్ళిపోద్ది అంతే. దాన్ని కూడా తట్టుకోవడానికి ఉండాలి. ఇక్కడ పూర్వీకుల ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది నాకు ఇక్కడ. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నువ్వు ఇంకా నీ బాధని మోస్తూ ఎందుకు నిలబడ్డావు అని అడుగుతున్నారు మిమ్మల్ని పూర్వీకులు. నీ చేతుల్లో ఇంకా చాలా జీవితం ఉంది, దాన్ని ఎందుకు చూడట్లేదమ్మా అని అడుగుతున్నారమ్మా. చెప్పండి మీరు మీ పూర్వీకులకి. మీరు చెప్పాలమ్మా. నేను చెప్పాను, నాకేమీ చెప్పదు. ఇక్కడ నేను ఏమైనా క్వశ్చన్ అడిగితే అది మీరు యూనివర్స్కి మనసులో సరెండర్ చేసుకోవాలి. ఎందుకంటే ఊరికినే మిమ్మల్ని ఈ క్వశ్చన్లు అడగట్లేదు. ఈ రీడింగ్ ద్వారా మీరు మనస్ఫూర్తిగా మనసులో చెప్పుకోవాలన్నమాట. ఓకే. సో ఖాళీ ఆఫ్ డివైన్ జస్టిస్. ఇక్కడ యూనివర్స్ ప్రతీకారం చూపదమ్మా, ప్రతిబింబం చూపిస్తుంది అన్నమాట. ఎవరైతే ఏమి ఇచ్చారో అదే ఎనర్జీ ఏదో రూపంలో తిరిగి వస్తుంది. అది డివైన్ జస్టిస్ అంటే అదే కదా. వీళ్ళు అందరికీ తెలుసు కదా. చాలామందికి తెలుసు, కొంతమంది ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ తెలియని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిపిస్తారు యూనివర్స్. ఎస్పెషలీ డివైన్ జస్టిస్ అంటే ఏంటి అనేది తెలియాలంటే త్రూ ఎక్స్పీరియన్సే పర్ఫెక్ట్ అమ్మ. అదర్వైజ్ అర్థం కాదు. మనం వెళ్ళి అసలు డివైన్ జస్టిస్ అంటే ఏంటో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకొని చెప్పామనుకోండి, ఇలాగా పిచ్చోళ్ళలా చూస్తారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, హిమాలయాలకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అలా మాట్లాడతారు. అది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు డివైన్ జస్టిస్ కార్డ్ ద్వారా. ఖచ్చితంగా డివైన్ జస్టిస్ చాలా క్లియర్ అనమాట. ఎవరిని వెంటనే తీర్పు చేయదు కదమ్మా, కానీ ప్రతి హృదయాన్ని దాని నిజమైన ఉద్దేశంతో కొలుస్తుంది. ప్రేమను ఆటగా చూసిన చోట ఖాళీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి ప్రేమను గౌరవంగా చూసిన చోట ప్రశాంతత వస్తుంది.
యూనివర్స్‌కి ప్రతీదీ జస్ట్ ఒక మనం మర్చిపోవచ్చు. మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని మనం మర్చిపోవచ్చు. కానీ యూనివర్స్ మర్చిపోరే. యూనివర్స్ బిడ్డల్ని బాధ పెట్టిన ఏ ఏ ఏ ఒక్క విషయాన్ని యూనివర్స్ మీరు క రోజులు గడిచే కొద్దీ జరిగిన ప్రతి ఇన్సిడెంట్‌ని మీరు మర్చిపోవచ్చు. ఆఖరికి కొన్ని ఎన్నో బాధలుంటే మీరు ఎన్నో రోజులు ఏడుస్తూ ఉంటే మెయిన్ పెద్ద పెద్ద విషయాలను గుర్తుపెట్టుకొని మీరు చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలు కాదు, అవి ఇప్పుడు జరిగిపోయి మర్చిపోబట్టి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీరు సఫర్ అయినప్పుడు తెలుసు మీకు అది ఎంత పెద్ద మ్యాటరో. హర్ట్ అయింది మీరు కాబట్టి అవన్నీ మీరు మర్చిపోవచ్చు, కానీ యూనివర్స్ మాత్రం ఇక్కడ మర్చిపోరు. నా బిడ్డ కంట నీరు వచ్చిన ప్రతి విషయము నాకు గుర్తుంది, నేను డివైన్ జస్టిస్ చేసి చూపిస్తాను అంటారు ఇక్కడ యూనివర్స్. అర్థమవుతుందా? కాళ్ళు లాగేస్తున్నాను ఒక్క నిమిషం. ఖచ్చితంగా యూనివర్స్ ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారమ్మా. మనం గుర్తుపెట్టుకోకపోయినా అదనమాట పవర్ ఆఫ్ యూనివర్స్. మనం ఎంతమ్మా, మనం జస్ట్ భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి 2 కన్నీళ్ళు కార్చేసి వచ్చేస్తాం. ఆయన ఆ కన్నీటి విలువ నా బిడ్డ జనరల్గా సాధారణంగా ప్రతి విషయానికి యాడ్ అవ్వరు. నా బిడ్డని బాధ పెట్టిన ఈ విషయం ఏదైతే ఉందో నేను వదలనని పట్టుకుంటారు. అస్సలా మీరెంత క్షమించమండి అని అడిగినా కూడా భగవంతుడికి చేయాల్సినవి భగవంతుడు చేస్తారమ్మా. ఖచ్చితంగా చేస్తారు. ప్రేమలో గెలుపు అనేది ఎవరు తిరిగి వచ్చారనేది కాదు ఇక్కడ. ఎవరు తమను తాము కోల్పోలేదనేది ఇక్కడ. అది గెలుపు. ఇక్కడ మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోలేదమ్మా. ఇక్కడ నాకు తెలిసింది కదా, మంచిగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉన్నారు. నేను అందుకే చాలా హ్యాపీ అయ్యాను. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఖాళీ ఆఫ్ లిబరేషన్. ఖాళీ ఆఫ్ లిబరేషన్. ఇది ఓడిపోవడం కాదు, ఇది లిబరేషన్ అంటే రిలీజ్, విడుదల అన్నమాట. మీ హృదయము ఎవరి అనుమతి కోసము ఎదురు చూడకుండా ప్రశాంతంగా ఉండే స్థితి అది మీరున్నది. ఆహా, ఎంత హాయిగా ఉంది నాకు. నిజంగానే చాలా హాయిని ఇస్తున్నారు నాకు. ఐఎమ్ సో హ్యాపీ. ఇది మీ ఎనర్జీసేనా? నిజంగా మీ ఎనర్జీసేనా అనిపిస్తుంది నాకు. ఇంత మారిపోయారా? నేను మీ ఎనర్జీస్ చెక్ చేయడం ఎప్పుడో చాలా కాలం అయినట్టుంది. సో యాక్చువల్లీ నేను మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దామని రీడింగ్ మొదలు పెడితే మనకి యూనివర్స్ మీరు ఎలా ఉన్నారో అనేది నాకు తెలియడం కోసం చెప్తున్న రీడింగ్ లాగా ఉందమ్మా ఈ మూన్ ఎనర్జీ ఫ్లక్చువేషన్స్. చూడమ్మా, నీ బంగారాలు ఎంత విధిగా ఉన్నారో ముందు అది నువ్వు తెలుసుకో అని నాకు ఇక్కడ యూనివర్స్ నాకు చెప్తున్నట్టుంది. విడిచిపెట్టడం అంటే ఓడిపోవడం కాదని నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది మీరు ఇంప్లిమెంట్ చేసి చూపించారు ఇక్కడ. మీ శక్తి తిరిగి మీ దగ్గరికి రావడం అనేది నాకు ఇక్కడ చూపించేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఒక తలుపు తెరుస్తుంది ఇప్పుడు మీకు. మీరు ఇక నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక ఒకరి వెంట పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండే చోటు ఏదైతే ఉందో అదే మీ జవాబు అన్నమాట. ఆ చోటు ఎక్కడ? మీతో మీరే. ఎంత బాగుందో నాకు చెప్పడానికి. అబ్బా, నాకు ఎంత ఆనందం వస్తుందో మీ ఎనర్జీస్ చూస్తుంటే. అసలు నాకు ఇక్కడ అర్థమైపోయింది ఈరోజు. ఇక్కడ ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ డ్యాన్స్, సాక్రెడ్ యాంగర్, సాక్రెడ్ థండర్ 3 కూడా ఒకదాని తర్వాత వచ్చినాయి. ఇంకా అయిపోయింది ఈరోజు. ఏదో డిఫరెంట్గా ఉంది. నేను ఒకటి చేద్దాం అనుకున్నా, యూనివర్స్ ఇంకొకటి చేపిస్తున్నారని నాకు ఇక్కడే అర్థమైపోయింది. సో అలానే అయిపోయింది. మనం ఏమని స్టార్ట్ చేసుకున్నామమ్మా ఇక్కడ? మన ప్రబుద్ధురాలు గురించి అప్డేట్స్ తెలుసుకుందామని చెప్పి చేసాము. ఇక్కడ మనకి యూనివర్స్ ఏం చేశారు? ఆ ప్రబుద్ధుడి గురించి, ప్రబుద్ధురాలు గురించి కాదు, అసలు మీ బంగారాల గురించి తెలుసుకోండి అని చెప్పి చేసేసారు. సచ్ అ బ్యూటిఫుల్ ఎనర్జీస్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందమ్మా. ఖాళీ ఆఫ్ ద డివైన్ మదర్ వూమ్. టైం వేస్ట్ అయిపోతుంది, సారీ.
డివైన్ మదర్ భూమి అంటే ఫైనల్గా మనకి కాళీమాత చెప్తున్నారు ఏంటంటే, ముగింపు ఏదైతే ఉందో ఆ ముగింపు అనుకున్న చోట కొత్త ప్రారంభం ఉంది అని చెప్పి డివైన్ మదర్ భూమి ద్వారా చెప్తున్నారు. మీ ప్రేమ వృధా కాలేదు, అది మీలోని లోతుని చూపించింది. అవునా కాదా? చెప్పండి నాకు. చూపించిందా లేదా మీలోని లోతుని? అది నాకు మీకు చెప్పడానికి నాకు కన్వే చేస్తున్న మెసేజ్ కాళీ ఆఫ్ ద డివైన్ మదర్ వూమ్ ద్వారా. సచ్ ఆ బ్యూటిఫుల్. ఎక్కడో లేదు, ఈ ఈ ఈ ముగింపు ఎక్కడో లేదు. మీ ఈ కథలో ముగిసిందో లేదో పక్కన పెట్టండి అసలు ఫస్ట్. ఖచ్చితంగా మీలో కొత్త మీరు పుడుతున్నారు అనేది చాలా గట్టిగా నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు ఈరోజు. చాలా గట్టిగా కన్వే చేస్తున్నారు. యూనివర్స్, పూర్వీకులు, కాళీమాత అంతా టుగెదరే కన్వే చేస్తున్నారు నాకు. నన్ను సంతోషపెడుతున్నారు. ఈరోజు ఈ రీడింగ్ ముగించే సమయానికి ఎండ్ ఆఫ్ ద రీడింగ్ ద్వారా ఏం చూపిస్తున్నారు చూడండి. మీ జీవితంలో ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే అది మీ విలువ తగ్గిందని కాదు. కొన్ని కథలు ముగుస్తాయి, ఖచ్చితంగా ముగుస్తాయి. కొంతమంది మనుషులు మారిపోతారు, కానీ మీలో ఉన్న ప్రేమ శక్తి అనేది తగ్గదు ఖచ్చితంగా. మీకోసం యూనివర్స్ ప్రత్యేక సందేశం ఈరోజు అందజేశారమ్మ. మీ హృదయం ఇంకా మంచిగానే చాలా ప్యూర్గానే ఉంది, కానీ ఇక్కడ నుండి దానికి కూడా ఒక తలుపు పెట్టండి మీరు. అందరూ లోపలికి రాకూడదని కాదు, అది సరైన వాళ్ళు మాత్రమే లోపల ఉండాలని చెప్పేసి ఆ తలుపు. అర్థమవుతుందా? ఆ తలుపు ఎందుకు పెట్టాలో? దానికోసం అనమాట. మీరు ప్రేమించారంటే మీరు బలహీనలు కాదు ఇక్కడ. మీరు ఎదురు చూసారంటే మీరు తక్కువని కాదు. కానీ ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ఏదైతే మీకు ఉన్న ఇంపార్టెన్స్ ఉందో అది వదిలేసి ఎవరిని పట్టుకోకండి, ఎవరిని పట్టుకోవద్దు. మీరు కోల్పోయింది వ్యక్తి కాకపోవచ్చు, కానీ మీరు తిరిగి పొందబోతున్నది ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్. అదేంటో తెలుసా? మిమ్మల్ని మీరే. అది మీకు మిమ్మల్ని మీరు పొందడం అంటే అది చాలా చిన్న విషయం అని ఇంకా అనిపిస్తుందా మీకు? మిమ్మల్ని మీరు పొంది అది ఎంత గొప్ప విషయమో తెలుసా? మీతో మీరు పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడం ఎంత గొప్ప విషయమో తెలుసా? అది సాధారణ విషయం కాదు. ఆ శక్తిలోకి మీరు వచ్చేసారు ఆల్రెడీ. హీలింగ్ కంప్లీషన్ అయ్యి ఇంకా న్యూ లైఫ్ స్టార్ట్. మీ ప్రేమను నిరూపించుకోవడానికి మీ విలువను అసలు తగ్గించకండి అమ్మ. ఎవరో మిమ్మల్ని చూడకపోతే మీ విలువ తగ్గిద్దని కాదు అసలు. అది ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా. ఈ ఫుల్ మూన్ ఎనర్జీ స్పష్టంగా చెప్తుంది, విడిచిపెట్టాల్సింది వ్యక్తి కాదు, మీలోని పాత బాధను విడిచిపెట్టాలి అని ఆల్ ఓవర్గా కన్వే అవుతున్న మెసేజ్ అనమాట. ఓకే, నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు కూడా ఒకసారి చెప్పేస్తున్నానమ్మా. లిబ్రా తులా రాశి, పైసిస్ మీన రాశి, ఏరీస్ మేష రాశి, జెమినీ మిథున రాశి, లియో సింహరాశి, ఎక్వేరియస్ కుంభరాశి, క్యాప్రికాన్ మకర రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, లిబ్రా తులా రాశి చెప్పాను, స్కార్పియో వృశ్చిక రాశి, విర్గో కన్యా రాశి చెప్పినట్టున్నాను, క్యాన్సర్ కర్కాటక రాశి, టారస్ వృషభ రాశి, ఏరీస్ మేషరాశి, జెమినీ మిథున రాశి చెప్పాను, లియో చెప్పాను, స్కార్పియో వృశ్చిక రాశి చెప్పాను. ఈ రాశుల వాళ్ళైతే వచ్చారమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సారీ నాకు ఇప్పుడే ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. పెండ్లం రీడింగ్ ఉంది కదా, సో సారీ. అట్లీస్ట్ గుర్తొచ్చిందమ్మా నాకు. ఇంకా గుర్తున్నా వచ్చింది. ఇంకా యూనివర్స్ గుర్తు చేసినట్టే. ఇంకా కనీసం అసలు ఏది యూనివర్సే గుర్తు చేశారు. పెండ్లం ఒకటి ఉందమ్మా, అప్పుడే స్టాప్ చేస్తున్నావు ఏంటని ఏదో మర్చిపోతున్నట్టు ఏదో ఆలోచిస్తున్నా పెండ్లము చెప్పానని గుర్తు చేశాను. రెడీగా పెట్టుకున్నారా క్వశ్చన్స్? సో అది డైరెక్ట్లీ ఓం నమః శివాయ. ఫస్ట్ క్వశ్చన్ రెడీగా పెట్టుకున్నారు కదా, మీరు మనస్ఫూర్తిగా
భగవంతుని భగవత్ స్మరణ చేసుకొని మీ క్వెషన్‌ని యూనివర్స్‌కి సరెండర్ చేసుకోండి. ఇక్కడొచ్చే ఆన్సర్ సాక్షాత్తు యూనివర్స్ త్రూ వస్తుందమ్మా. నేను కళ్ళు మూసుకొని వదిలేస్తున్నాను ఇక్కడ. యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తే అదే ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ పాసిబిలిటీ. అంటే నో కాదు, అలానే బిగ్ ఎస్ కాదు. బట్ పాసిబిలిటీ అయితే ఉంది ఖచ్చితంగా. నో అయితే కాదు. పాసిబిలిటీ ఉంది. జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సెకండ్ క్వెషన్. సో సెకండ్ క్వెషన్ ఆన్సర్ ఈస్ ఎస్. ష్యూర్ ఎస్. ఓకే. ఎస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అమ్మ. థ్యాంక్ యూ. అండ్ యూనివర్స్‌కి, కాళీమాతకి, మీ పూర్వీకులకి మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా. ఇంత అద్భుతమైన రీడింగ్‌ని మనకు అందించినందుకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.